మటన్ గీ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ గీ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా. స్టార్ట్ చేసేద్దామండి మరి. ఓకే ఓకే, సో ముందుగా ఏం చేస్తారు? మటన్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో మటన్ చేయాలా? అంతా కలుపుకోవాలి. ఓకే మేడం, మిక్స్ చేయాలి. మటన్, కర్డ్ తీసుకుందాం మేడం, పెరుగు మొత్తం వేసి, గరం మసాలా వేసుకుందాం, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవచ్చు. సో వేయించిన ఉల్లిపాయలు. ఎస్. ధనియా పౌడర్ మేడం, సాల్ట్ తీసుకుందాం, ఉప్పు, మిర్చి పౌడర్ తీసుకుందాం, కారం పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం మేడం. ఇవన్నీ వేసుకుందాం మేడం, కలిపి వేసేద్దాం. సో ఇవన్నీ ఇలా కలిపి ఎంతసేపు ఉంచుకోవాలి, నానబెట్టాలి? 1 అవర్ మ్యాగ్నేట్ చేసి బాయిల్ చేసాను. నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. సో ఏంటంటే గంట సేపు నాననిచ్చి ఆ తర్వాత ఉడికించేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి తర్వాత బాయిల్ చేసి అన్ని మిక్స్ చేసి ఉంచుకోవాలి. సో మీరు తీసుకున్నారా? ఆల్రెడీ తీసుకొచ్చాను మేడం. చూపించండి. సో ఇది ఉడికించేసుకున్న మటన్ అంతేగా? అన్నీ మిక్స్ చేసి ఉడికించిన మటన్. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మేడం? గీ వేయాలి మేడం, ఫస్ట్ నెయ్యి. బిర్యానీ ఆక. ఎస్ మేడం. స్టార్ అన్నీ మొత్తం వేసాం. హోల్ గరం మసాలా అన్నీ వేస్తున్నారు? ఎస్ మేడం. హోల్ గరం మసాలా టోటల్ వేస్తాం, ఇలాచి, బిర్యానీ ఆకు వేసాం. ఇప్పుడు వేగిపోయినాయి మేడం. మిర్చి తీసుకుని, పచ్చిమిర్చి తీసుకుని, ఆనియన్స్ తీసుకున్నాం. ఒక్క నిమిషం. మీకు రెడీ అవ్వడం బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా మేడం. మరి బయటికి వెళ్తున్నారు అని అంటే 1 గంట ముందు ప్రిపేర్ అవుతారా మీరు రెడీ అవ్వడానికి? ఎస్ మేడం. అంతేనా? కాజు వేసుకోవాలి మేడం, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు మనం ఇక్కడ వేసుకున్నవి కాకుండా ఇందాక మీరు బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేసుకున్నాం. సో ఉల్లిపాయలు అయితే బాగానే పడ్డాయి. పసుపు తీసుకున్నాం. పసుపు ఇది ఆల్రెడీ బాయిల్ చేసినాం, ఉడికించుకున్న మటన్ తీసుకున్నాం. క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఉడికించేసుకున్న మటనే కాబట్టి మనకి తొందరగానే అయిపోతుంది అనుకుంటా, అంతేనా? సో దీని తర్వాత రైస్ వేస్తారా? ఎస్, అంతేగా. నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఉడికించేసుకున్న అన్నం, సో ఇది వేసుకుంటాం అంతేగా. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? ఓకే. ఇందులో కొంచెం నేను మటన్కి సరిపడా సాల్ట్ తీసుకున్నాను మేడం. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాం. రైస్ వేసుకుందాం. కొంచెం గీ వేసుకుందాం. నెయ్యి వేసుకుంటారా? ఏమైనా వేస్తారా? కొత్తిమీర వేసుకుంటాం.
పుదీనా వేసుకున్నాను. కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాం మేడం. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం. వేయించిన మటన్ గీ పులావ్ రెడీ మేడం. టేస్ట్ తప్పకుండా. మటన్ గీ పులావ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. మటన్ గీ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మటన్లో పెరుగు, గరం మసాలా, వేయించిన ఉల్లిపాయలు, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు నానాక ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ గీ పులావ్ రెడీ.